ಕಾವೇರಿ కాపీరైట్ ఇష్యూ వేస్తారు, అందుకే నేను మ్యూట్లో పెడుతున్న సాంగ్ అనేది. ఓకే, ఈ సాంగ్ పాస్వర్డ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లింక్కి. ఓకే, మీరు ప్రాజెక్ట్ లింక్ పాస్వర్డ్ ఎండ్ వరకు చూసి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్రిక్ మాస్టర్లోకి. అక్కడ నుంచి వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోండి. ఓకే, మన ఆర్ స్టూడియోకి స్వాగతం. ఇంకా డౌట్ ఉంటే మనకు కాల్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. కొంచెం చార్జెస్ తీసుకుని నేను ఎడిటింగ్ చేసి ఇస్తాం. మీరు డెమోలో చూసారు కదండి, నేమ్ అనేది ఏ విధంగా ఇవ్వలేదు. ఎందుకంటే ఓకే, మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేమ్స్ అనేది ఉంటాయి. ఓకేనా, మీకు ఇక్కడ చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ కిందకు వస్తే ఇక్కడ నుంచి ఫోటో చేంజ్ చేసుకోవాలి. మీరు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశారంటే ఈ యొక్క ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఫోటో అనేది వస్తుంది. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోటో అనేది వచ్చింది. మీకు అర్థమైందా? ఇక్కడ నుంచి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారండి, మీరు ఈ విధంగా ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోటో సెట్ కాలేదంటే కాస్త అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫోటో అనేది కాస్త ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా కాస్త ఓకే, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఫోటో అనేది ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. చూడండి, సెట్ అయిపోయింది. ఓకేనా, కాస్త అడ్జస్ట్మెంట్ కాలేదంటే కాస్త మీరు అనేది అటు ఇటుగా కాస్త జరుపుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో అనేది ఇదే విధంగా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫోటో అనేది చేంజ్ చేసుకొని ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ ఫోటో అనేది వస్తుంది మీకు. ఓకేనా, ఈ విధంగా ఫోటో అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా. ఓకేనా, ఫొటోస్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, సెట్ అయిపోయింది. ఓకేనా, ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి, చెప్తాను మీకు ఇక్కడ అనేది. ఓకే, ఇవన్నీ ఇక్కడ నేను చెప్తాను మీకు. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు అనేది ఐడిలో ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఐడిలో పెట్టుంటాను నేను. మీరు ఇక్కడ నుంచి ఐడి తీసేయండి. ఇవన్నీ మొత్తం ఐడి తీసేస్తే మీకు ఐడి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీకు అనేది వస్తుంది. ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే నేను కన్నడలో ఇది చేసాం కాబట్టి మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెడుతున్నా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ మీరు అనేది ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ కన్నడలో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కన్నడలో టైపింగ్ చేస్తే ఆటోమేటిక్లీ నాది కన్నడలో వస్తుంది. చూడండి, ఆటోమేటిక్లీ కన్నడలో అనేది వచ్చింది. ఓకే, ఇదే విధంగా మీ ఇంటి పేరు, అదేవిధంగా మధువారపల్లి అలాంటిది మీరు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదే విధంగా మీరు అనేది చేంజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్లీ అండి అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇంటి పేరు అలాగే అలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓకే, మీకు అన్నీ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీడియో రెడీ అయ్యింది అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇంకా డౌట్ ఉంటే మనకి మెసేజ్ చేయండి.